మాట్లాడి ఓకే పిలుస్తున్నారు మా ఒక రోజు ముందు చెప్తున్నారు अरे अलीकुम ला रहे कंप्यूटर वाले कुछ देता कंप्यूटर वाले कुछ राका शेफ पूरा तारे बजा दो भाई एमएलए एमपी को साइकिल को भरोसा करना है बोलो पूरे साथ में साथ देना आप लोग पूरे साथ देना एमएलए दो अरे పెట్టు మనం కొంచెం ఎక్కువ పెట్టు కొనే కదా మంచిది అంతా కరెంట్ पेंशन होना तुम्हारे को कितने भाई का बच्चे
सफर करो अम्मा సైకిల్ కేయాలమ్మా ఈసారి చూడండి फारूक भाई के बेटे आपा बात थोड़ी फारूक भाई మూడు సిలిండర్లు सिलेंडर आपकी सत्यं नित्यं सफलं जनगणमङ्गलदायकरा धनमधुचरितनायकरा నమస్కారం. ఈరోజు పొద్దున 34th వార్డులో సూర్యన్న ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అట్లానే ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన మా ప్రసాద్ అన్నకి, జనసేన వాళ్ళకి, మన జైనబి అక్కకి, మన దత్తగిరి అన్నకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలు వాళ్ళే ముందుకు వస్తున్నారు. మేము డోర్ టు డోర్ వెళ్తే వాళ్ళే చెప్తున్నారు మీ అవసరం లేదన్నా, ఖచ్చితంగా ఈసారి వచ్చేదే తెలుగుదేశము. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాలన చూసాము. అసలు మేము ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. ఈ వార్డులో 3 రోజులకి ఒక్కసారి నీళ్ళు వస్తుంది. నీళ్ళు సౌకర్యం కూడా లేదు ఇక్కడ. దానికి ఇక్కడ మున్సిపాలిటీ వర్క్ 3.5 years అవుతుంది. ఇక్కడ తెలుగుదేశం కౌన్సిలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు ఏ రోడ్ కూడా, ఏ వాటర్ ఇది కూడా శాంక్షన్ చేయలేదు. ఇక్కడ మన పన్నులు మాత్రం అట్లనే ఉన్నాయి. దానికోసం ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే పన్నులన్నీ మేము తీపిస్తాము. ఖచ్చితంగా మేము ఈ చెత్త పన్ను అన్నీ ఇది చేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ ఫారూక్ గారిని భారీ మెజార్టీతో నంద్యాలలో ఎమ్మెల్యేగా, శబరి అక్కకి ఎంపీగా, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే వరకు ఇంకా 22 రోజులు ఉన్నాయి. దానికోసం తెలుగుదేశం కార్యకర్తలు అందరూ పగలు కనుక రాత్రి కనుక అందరూ కష్టపడి పనిచేసి నంద్యాలలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో 34వ వార్డులో బీసీ కాలనీలో మహమ్మద్ సూరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారం నిర్వహించడంలో ప్రజలు తామే ముందుకొచ్చి మేము వేసేది సైకిల్ గుర్తుకే ఓటేస్తామని ప్రజలే చెప్తున్నారు. అంతేకాకుండా మా నంద్యాల మున్సిపాలిటీలో ఈరోజు మున్సిపాలిటీ ఏర్పడిన 3.5 సంవత్సరాలలో ఇంతవరకు 34వ వార్డుకు ₹1 కూడా ఖర్చు పెట్టింది లేదు మున్సిపాలిటీ తరఫు. మున్సిపాలిటీ చెత్త పన్ను విధించడమే కాకుండా ఇంటి పన్ను, అదేవిధంగా వివిధ వస్తువుల మీద పన్నులు విధించి వేసి ప్రభుత్వం. ఇక ప్రజలు మేము ఖచ్చితంగా సైకిల్ గుర్తుకే ఓటేస్తామని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం
విజయవంతం చేసిన ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.